కూరగాయల సాగులో కరీంనగర్ జిల్లాను ముందు నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారు జిల్లా హార్టికల్చర్ అధికారులు. జిల్లా వాసులకు సరిపడ కూరగాయలు ఇక్కడే పండించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అవసరమైతే రైతులకు ప్రత్యేక రాయితీలిచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించారు. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా పేరు పొందిన కరీంనగర్ జిల్లాను కూరగాయల సాగులో కూడా నెంబర్ 1గా నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు జిల్లా అధికారులు. ఈ ఏడాది నుంచి జిల్లాకు కావలసిన కూరగాయలు, ఆకుకూరలను ఇక్కడే పండించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వినియోగదారులకు సరిపడా టమాటా, ఆకుకూరలు పండిస్తున్నారు. మిగతా కూరగాయలను చుట్టుపక్కల జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అయినా ఇంకా కూరగాయల కొరత ఉంటోంది. దీంతో జిల్లాలో కూరగాయల సాగును పెంచాలని ఉద్యాన శాఖ భావిస్తోంది. నూతన పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి నిర్ణయించింది. జిల్లాలో పండ్లు, కూరగాయల సాగును పెంచేందుకు మండలాలను క్లస్టర్ల వారీగా డివైడ్ చేసి ఒక్కో క్లస్టర్లో ప్రణాళిక ప్రకారం పండ్లు, కూరగాయలు, పూల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే సర్వే నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు అధికారులు. జిల్లా కేంద్రంలో కూరగాయల వినియోగం ఎక్కువగా ఉన్నందున కరీంనగర్ కేంద్రంగా పంట కాలనీ అభివృద్ధి చేయాలని డిసైడ్ చేశారు. ప్రస్తుతం ఈ కాలనీ పరిధిలో 2000 ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతోంది. ప్రజల అవసరాల మేరకు టమాటా, బెండ, తీగజాతి కూరగాయలు, ఆలుగడ్డ, మునగ, ఆకుకూరలు పండించడంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆసక్తి చూపే రైతులను ఎంపిక చేసి వారికి అవసరమైన విత్తనాలు, ఇతర పరికరాలను రాయితీపై సరఫరా చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మనకి 3000 ఎకరాలు ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో మనం రైతులని సెలెక్ట్ చేసుకొని, అంటే వాటర్ సోర్స్ ఉన్న రైతుల్ని సెలెక్ట్ చేసుకుని వారికి విత్తనము 50% రాయితీ మీద, అలాగే తీగజాతి కూరగాయలు పెంచాలనుకునే రైతులకి ఈ పెండాల్ సిస్టమ్ కోసం 50% సబ్సిడీ, అలాగే మల్చింగ్ షీటు, డ్రిప్పు, ఇవన్నీ కూడా ఒక క్లస్టర్ మోడ్లో డెవలప్ చేస్తూ ఈ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఇచ్చే రాయితీని 50% రైతులకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రణాళిక ఆల్రెడీ రూపొందించాము. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉన్న రైతుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకొని విత్తనాల సప్లై కోసం ఇండెంట్ ఆల్రెడీ పెట్టడం జరిగిందండి. జిల్లాలో ప్రస్తుతం 6000 హెక్టార్లలోనే కూరగాయల సాగు జరుగుతోంది. ఇందులో అత్యధికంగా టమాటా 2500 హెక్టార్లలో ఉంది. దీని తర్వాత వంకాయ, బెండకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తదితర కూరగాయలు 2000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా జిల్లా అవసరాలు తీరడం లేదు. దీంతో క్లస్టర్ల వారీగా కూరగాయల సాగుపై దృష్టి పెడితే ఇటు అన్నదాత లాభపట్టమే కాకుండా జిల్లా వినియోగదారుల అవసరాలు తీరుతాయని భావిస్తున్నారు. జిల్లాకు జాతీయ రహదారి ఉండడం, పొరుగున మహారాష్ట్రలో మార్కెట్లు ఉండడంతో సులువుగా ఉత్పత్తులను అమ్మే అవకాశాలు ఉన్నాయంటున్నారు అధికారులు. చాలా వరకు అంటే కూరగాయల పైన అయితే అవగాహన వచ్చింది రైతులకి. ఎక్కువగా ఈ వర్మీ కంపోస్టు, ఇది వేపపిండి ప్లస్ స్ప్రేయింగ్స్ కూడా చాలా తక్కువ డోసేజ్ ఉన్న స్ప్రేయింగ్స్ వాడాలనేది మా సజెషన్ ద్వారా, మా హార్టికల్చర్ ఆఫీసర్స్ ద్వారా వాళ్ళకి అందజేస్తూ ఉన్నాము. రైతులు కూడా అదేవిధంగా చేస్తూ ఉన్నారు. ప్రొడక్షన్ అనేది అంటే ఒక ఫస్ట్ ఇయర్ మటుకు తగ్గుతుందండి. కాకపోతే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గుతుంది అనేది మనం ముఖ్యంగా గమనించాలి. అది కొద్ది బ్యాలెన్స్ అవుతుంది. మనకి ఫస్ట్ ఇయర్ కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది, కానీ సెకండ్ ఇయర్ నుంచి సెట్ అయిపోతుందండి. కూరగాయల సాగును పెంచేందుకు ఈ ఏడాది డ్రిప్, స్ప్రింకర్లను సబ్సిడీపై అందించేందుకు నిర్ణయించారు అధికారులు. తెలంగాణ స్టేట్ మైక్రో ఇరిగేషన్ ప్రోగ్రాం కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా, బీసీ రైతులకు 90% సబ్సిడీపై వీటిని అందించనున్నారు. ఇతర వర్గాలకు 75% రాయితీపై పరికరాలను సప్లై చేస్తామని చెప్తున్నారు. ఇక కూరగాయలతో పాటు మామిడి, సిట్రస్ ఫలాలు, నిమ్మజాతి, యాపిల్, బియర్, సీతాఫలాలు, పూల సాగు చేయాలనుకునే రైతులకు 40% సబ్సిడీ కింద డ్రిప్, స్ప్రింకర్లను అందిస్తామని చెప్తున్నారు. గ్రీన్ హౌస్ కల్టివేషన్ మనకి పోయిన సంవత్సరం 40 ఎకరాలు టార్గెట్ ఉండేది. దానికి 39 రైతులు ఆల్రెడీ అవైల్ చేసుకున్నారు. డిఫరెంట్ స్టేజెస్లో ఉంది. ఈ సంవత్సరం కూడా దాదాపు మనకి 60 అప్లికేషన్స్ రావడం జరిగింది. మనకి ఈసారి 50 ఎకరాలు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎస్సీ, ఎస్టీని కూడా కవర్ చేసే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీకి 90% రాయితీ ఇస్తూ ఉన్నాము. దాంట్లో ముఖ్యంగా క్యాప్సికము, కొరియండర్ ఇవి పెంచడం జరుగుతుంది. కరీంనగర్ క్లస్టర్లో ఈ ఏడాది వచ్చే ఫలితాల ఆధారంగా దశల వారీగా మిగతా 4 క్లస్టర్లలోనూ కూరగాయలు, పండ్ల సాగు చేపడతామంటున్నారు అధికారులు. ఈ క్లస్టర్ల పరిధిలోని భూముల రకాల ఆధారంగా కూరగాయలను సాగు చేయించేందుకు నిర్ణయించి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో వినియోగదారులకు తక్కువ ధరతో కూరగాయలు దొరకడంతో పాటు రైతులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది.